గాక ఈ శుక్రవారము ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడినాలుగా దీవించి ఆస్వాదించిన గాక. కీర్తగణము 10వ మొదటి నుంచి మరి దాదాపుగా మన మధ్య ఉన్నటువంటి 18 వర్సెస్ మనం చదువుకున్నాం, ధ్యానం చేస్తాం. యెహోవా నీవు ఎందుకు దూరముగా నిల్చున్నావు, ఆపత్కాలంలో నువ్వు ఎందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీర్ణివడిగా తరిమించున్నాడు, వారు యోచించిన మత్స్యక్రియలకు మామే చిక్కొందరుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించరు. God is very much clearly says, for the wicked boasteth of his heart's desire. Everybody having their own heart desires. According to their heart desire, they will speak out, and they will be very much rejecting God the Creator. సృష్టికర్తన దేవుని వారు తృణీకరిస్తూ ఉన్నారు. బట్ గాడ్ ఆల్వేస్ కంపాషనేట్, అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ మేక్ everyone should be getting to say, not to be cursed. The wicked through the pride of his countenances will not seek after God. God is not in all his thoughts. దుష్టులు పగరికి యెహోవా విచారణట చేయడం కొందరు, దేవుడు లేడని వారు యోచించరు. వారెల్లప్పుడు భయమాను కొరిగి ప్రవర్తించరు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండాను వారు తమ శత్రువులందరూ చూసి తిరస్కరించరు. మేము కదిలించబడము, తరతరం వరకు ఆపద చూడమని వారు తమ హృదయంలో అనుకుంటారు. He hath said in his heart, I shall not be moved, for I shall never be in adversity. As long as they have their heart pride or proud, they are thinking that they could not move. But God Creator, Almighty, He will definitely making them to move from one place to another place. They could not be stand forever. But God will settle the right-hearted people. యథార్థ హృదయాన్ని ఆయన స్థిరపరుస్తాడు. వారి నోరు శాపంతో కపటంతో వంచనతో నిన్నది, వారి నాలుగు కింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లె ఎందులో మాట చోటులో పంచిన వారై చాటస్థలంలో నిరపరాధన చంపుదురు. వారి కన్నులు నిరాధారులు పట్టుకుని పంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటని స్థలంలో పంచి ఉందురు. బాధ కలుపడి వారి పట్టుకొని పంచి ఉందురు. బాధపడే వారిని తమ వాళ్ళలోనికి లాగి పట్టుకుని. Those people are getting trouble. They want to give them again problem. He lieth in wait secretly, as a lion in his den. He lieth in wait and catch the poor. He doeth catch the poor when he draweth him into his net. కాగా నిరాధారణ వెలిగి పొంగుదు, బలాత్కారాలు దాని నిరాధారణకు కూలుతుంది. దేవుడు మర్చిపోయిను, ఆయన విముఖుడై ఎరపడను రుచుకుండనని వారు తమ హృదయంలో అనుకొందరు. యెహోవా లెమ్ము, దేవా బాధపడే వారిని మరొకని చెయ్యి ఎత్తము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయంలో అనుకుంటే ఎలా? Wherefore do the wicked contemn God? He has said in his heart, thou wilt not require it. నీవు దీన్ని చూచున్నావు కదా, వారికి ప్రతీకారం చేయటకై నీవు చోటును పగను కనిపెట్టి చూచున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయం. Thou hast seen it, for thou beholdest mischief and spite, to request it with the hand, to poor committeth himself unto thee. Thou art the helper of the fatherless. The fatherless people very much expecting help from the Lord. God will definitely make them to help. They can establish. It is what God give, everything will be established. Verse 15. Break thou the arm of the wicked, and the evil man seek out his wickedness till thou find none. దుష్టుల భుజమును విరగొట్టము, చెడ్డవారి దుష్టత్వం ఏమీ కనబడకపో వరకు దాన్ని వచ్చి విచారణ చేయం. యెహోవా నిరంతరం రాజు అన్నాడు, ఆయన దేశంలో నిజం నివసించిపోయి. The Lord is king forever and ever. The heathen are pursued out
of his land. Lord, thou hast heard the desire of the humble. Thou wilt prepare their hearts, thou wilt cause them ear to hear. యెహోవా లోకులను భయకారకులు కాకున్నట్లు బాధపడే వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారిని నలిగిన వారికి నీ న్యాయం తీర్చుకై నీవు వారి హృదయం స్థిరపరచుతవి, చెవికి ఆలకించుతవి. టు జడ్జ్ ద ఫాదర్లెస్ అండ్ ద అప్రెస్డ్, that the man of the earth may no more oppress. God wants to establish the people of the oppressed. He will hear their cry and answer them, and to settle their life on high mounts. May God Almighty bless His word. Let us pray. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించింది. స్తోత్రములు. ప్రేమ గల తండ్రి, మీ లేఖనానుసారంగా మేము జీవించి భాగ్యం. సాయంకాల సమయంలో మమ్మల్ని తగ్గించుకుని జ్ఞానం మీ కృప పాత్రను సాధించు. మా ప్రభుని రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మిక్కిలంతో వేడుకలు ఇప్పుడు ఇచ్చిన మమ్మల్ని దర్శించండి. గ్రామీణ రాష్ట్ర దేశ పరమల కొరకు, ఎగ్జామ్స్ రాసిన పిల్లల కొరకు, అయ్యా మరి సొంతలు లేని వారి కొరకు, అనాథల ఓల్డేజ్ గర్భిణీ బాధితుల కొరకు, అయ్యా మా సంఘ పిల్లల కొరకు, అనాథల కొరకు, అయ్యా అనేక సంఘాల కొరకు ప్రక్షించు. మనం తగ్గించుకుని మనం యేసు శక్తి నామములో మిక్కిలంతో వేడుకలు సిద్ధించి ప్రారంభిస్తున్నాం తండ్రి. మరొకసారి ఈ సాయంకాల సమయంలో ఇక్కడ వచ్చిన ప్రతి వారిని ఇంట్రెస్ట్ పలువురు 10 దేవుడిని దీవించి ఆశీర్వదించి వెళ్తాం.